నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. ప్రపంచమా ఊపిరి పీల్చుకో, శాంతి శాంతి అంటూ అమెరికా ఇరాన్ వార్కు ఎండ్ కార్డ్ వేశాయి. సైనిక దాడులకు స్వస్తి పలుకుతూ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాయి. దాదాపు 110 రోజుల తర్వాత అమెరికా ఇరాన్ మధ్య శాంతి పవనాలు వీచాయి. 14 అంశాలు పీస్ డీల్తో ఆయుధాలని పక్కన పెట్టి శాంతి సామరస్యంగా ఉంటామని సంతకాలు చేశాయి. ఇకపై ఇరు దేశాలు మాటపైన నిలబడతాయా? ట్రంప్ మళ్లీ ట్విస్ట్లేమీ ఇవ్వడు కదా, ఇరాన్ గీత దాటి ప్రవర్తించదు కదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇంతకీ ఆ 14 పాయింట్ల పీస్ డీల్లో అసలేముంది? అమెరికా ఇరాన్ యుద్ధానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్. 110 రోజుల తర్వాత అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం. 14 అంశాల పీస్ డీల్లో ఏముంది? ఇరాన్ గల్ఫ్ నష్టాన్ని పూడ్చేదెవరు? ట్రంప్ మాటపైన నిలబడతాడా లేక మళ్లీ ట్విస్టులిస్తాడా? ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఎట్టకేలకు ముగిసింది. ఇరు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. డీల్కు సంబంధించి అవగాహన ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ లాంఛనంగా సంతకాలు చేశారు. ఫిబ్రవరిలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసిన వైమానిక దాడులతో యుద్ధం మొదలైంది. దాదాపు 110 రోజుల తర్వాత ఈ శాంతి ఒప్పందంతో తాత్కాలికంగా ముగింపు పలికినట్లయింది. పద్నాలుగు అంశాలతో కూడిన అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందానికి ఇస్లామాబాద్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని పేరు పెట్టారు. కొన్నాళ్లకు ముందు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘేర్ ఘాలిబఫ్ కూడా ఈ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఇప్పుడు ఇరు దేశాల అధ్యక్షులు దీనిపై సంతకాలు చేయగా ఈ డీల్ తక్షణం అమల్లోకి వచ్చింది. ఫ్రాన్స్ లో G7 శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఆ తర్వాత వైరల్స్ ప్యాలెస్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ విందు ఏర్పాటు చేశాడు. అక్కడే ట్రంప్ ఇరాన్తో శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాడు. దీంతో అమెరికా ఇరాన్ మధ్య కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెర దించినట్లయింది. ఇరాన్ విదేశాంగ శాఖ కూడా ఈ ఒప్పందంపై సంతకం చేశామని క్లారిటీ ఇచ్చింది. ఈ సమయంలో తమపై అమెరికా కొత్త ఆంక్షలు విధించడం కానీ, ఇరాన్ ప్రాంతంలో సైనిక మోహరింపులు పెంచడం కానీ చేయకూడదు అని స్పష్టం చేశారు. దీన్ని ఇస్లామాబాద్ ఎంఓయూగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించుకున్నాడు. దీంతో హర్ముజ్ జలసంధి దగ్గర హై టెన్షన్స్ తగ్గినట్లు అయ్యాయి. నౌకల రాకపోకలకు అడ్డంకులు తొలగినట్లయింది. అటు ఇజ్రాయెల్, అమెరికా, ఇటు ఇరాన్, హెజ్బుల్లా, హమాస్, హౌతీస్ ఇట్లాంటి గ్రూప్స్ అన్ని కూడా శాంతి ఒప్పందానికి ఒప్పుకున్నట్టు ఈ దేశాలు యునైటెడ్ స్టేట్స్, ఇరాన్ సంతకం పెట్టడం జరిగింది. కానీ నిజంగా ఈ గ్రూప్స్, ఈ దేశాలు ఒప్పుకున్నాయా? మిగతా స్నేహితులు అలైస్ ఏవైతే అంటున్నారో అది గమనించాల్సిన విషయం. ఇరాన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలన్న అడ్వకసీని ఆపేస్తుందా లేదో చూడాల్సిన అంశం అండి. 60 రోజుల పాటు వివిధ అంశాల మీద చర్చించిన తర్వాత ఒక లాంగ్ టర్మ్ పీస్ డీల్ వస్తుంది అని ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో చెప్పడం జరిగింది. ఇరాన్ ఒమాన్ తో సంప్రదింపులు జరిపి సరి అయినటువంటి అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ తీసుకుంటుంది అని చెప్పడం జరిగింది. అంటే ఏమిటి అనే దాని మీద క్లారిటీ లేదు. అంతేకాకుండా ఒకవేళ టోల్ వేయటం కానీ, ఫీ వేయటం కానీ జరిగితే కనుక అది అంతర్జాతీయంగా ఉన్నటువంటి చట్టాలు కానీ వాటి ఉల్లంఘన అవుతుంది. కాబట్టి దీని మీద ఇరాన్ ఎట్లా ప్రతిస్పందిస్తుంది అని చూడాల్సిన అంశం. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంలో 14 కీలకమైన అంశాలున్నాయి. ఇందులో యురేనియం అంశానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాగే లెబనాన్ను శాంతి ఒప్పందంలో భాగం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా లెబనాన్తో పాటు అన్ని వైపులా సైనిక చర్యలు నిలిపివేస్తారు.
అమెరికా, ఇరాన్ వారి వారి సార్వభౌమాధికారాలను గౌరవించాలి. 60 రోజుల్లో శాశ్వత పరిష్కారం కనుగొనాలి. ఇద్దరికీ ఇష్టమైతే గడువును పొడిగించుకోవచ్చు. 30 రోజుల్లోగా హర్ముజ్ దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తేయాలి. టోలు లేకుండా నౌకల రాకపోకలకు ఇరాన్ అనుమతించాలి. ఇరాన్ పునర్నిర్మాణానికి ప్రాంతీయ భాగస్వాముల అండతో $300 బిలియన్ సాయం చేయాలి. ఇరాన్ ఇక ముందు అణ్వాయుధాలను తయారు చేయకూడదు. శుద్ధి చేసిన యురేనియాన్ని 2 దేశాలు కలిసి ధ్వంసం చేయాల్సి ఉంటుంది. అణు కార్యక్రమం విషయంలో స్టేటస్ కో అంటే యథాతథ స్థితిని మెయింటైన్ చేయాలి. ఆంక్షలను ఎత్తివేసే వరకు ఇరాన్ చమురును స్వేచ్ఛగా విక్రయించుకోవడానికి అనుమతించాలి. ఎంఓయు కాలంలో స్తంభింపచేసిన నిధులను ఇరాన్ పూర్తిగా వాడుకునేందుకు అనుమతించాలి. ఎంఓయు అమలు చేయడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎంఓయు కాలంలో తుది ఒప్పందంపై చర్చలు జరగాలి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానానికి తుది ఒప్పందం కట్టుబడి ఉండాలి. ఇలా 14 కీలకమైన అంశాలను పొందుపరిచారు. దీనిపై రానున్న రోజుల్లో మరింత డీప్ గా చర్చలు చేసి ఒక్కో సమస్యను పరిష్కరించుకునే రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటాయి ఇరు దేశాలు. దీనికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకుంటాయి. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంతో యుద్ధం ముగిసిందని చెప్పలేం. శాంతి ఒప్పందంలో ఇది తొలి అడుగు మాత్రమే. పూర్తి స్థాయిలో శాంతి అమలు కావడానికి, తుది నిబంధనల్ని ఖరారు చేయడానికి స్విట్జర్లాండ్ వేదికగా మరిన్ని చర్చలు జరగనున్నాయి. మొదటి రౌండ్ అధికారిక చర్చల్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు, మధ్యవర్తిత్వం చేసిన ఖతార్, పాకిస్తాన్ దేశాలు కూడా పాల్గొంటాయి. ఫైనల్ డీల్ ఇంకా కాలేదు. తుది ఒప్పందం కోసం 60 రోజుల గడువు ఉంటుంది. ఈ కాలంలో ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమ స్థితిని యథాతథంగా ఉంచాలి. అమెరికా కొత్త ఆంక్షలు విధించకూడదు. మరి ఈ 2 దేశాలు రానున్న రోజుల్లో ఎలా నడుచుకుంటాయి అనేది ఉత్కంఠ రేపుతున్న అంశం. పీస్ డీల్ పై ఇజ్రాయెల్ వైఖరేంటి? ఇరాన్ పునర్నిర్మాణానికి గల్ఫ్ దేశాలు సహకరిస్తాయా? బాధితులు ఎవరు, ఇరానా లేక గల్ఫ్ దేశాలా? అమెరికా, ఇరాన్ పీస్ డీల్ తో ప్రపంచ దేశాలు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాయి. దీనికి కారణం హర్ముజ్ జలసంధి పునరుద్ధరణే. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ ఈ ఒప్పందంలో భాగంగా తిరిగి పూర్తిగా తెరుస్తుంది. నౌకల రవాణాకు ఎలాంటి ఆంక్షలు, టోల్ ఫీజులు వసూలు చేయదు. ఇది ప్రపంచ దేశాల చమురు రవాణాకు, ఎగుమతి దిగుమతులకు పెద్ద రిలీఫ్గా చెప్పొచ్చు. ఈ పీస్ డీల్తో ఇన్నాళ్లు భగ్గుమన్న చమురు ధరలు మెల్లగా తగ్గుముఖం పడతాయి. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంలో యురేనియం నిల్వలను ఇరాన్ తగ్గించుకోవాలన్న ప్రతిపాదన ఉంది. ఇరాన్ దగ్గర అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. వీటిని ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో స్వదేశంలోనే కరిగించి దాని గాఢతను తగ్గించాల్సి ఉంటుంది. అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఒప్పందంలో ప్రధానంగా లెబనాన్లో హిజ్బుల్లాపై సైనిక చర్యలను తక్షణం నిలిపివేయాలన్న అంశం ఉంది. అయితే దీనిపై ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశం. ఎందుకంటే లెబనాన్ను మెల్లగా తన చేతుల్లోకి తీసుకోవాలని ఇజ్రాయెల్ గట్టిగా ప్రయత్నిస్తోంది. గాజా స్ట్రిప్ను నిర్జన ప్రదేశంగా మార్చేసింది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం తమకు సంబంధించింది కాదు అన్నట్లుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రవర్తిస్తూ ఉంటారు. దీంతో ఇరాన్ను మళ్లీ రెచ్చగొట్టేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించొచ్చన్న వాదనలు ఉన్నాయి. అప్పుడు ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది, అమెరికా ఎలా స్పందిస్తుందన్నది చూడాలి. ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ఈ యుద్ధానికి మూల కారణమైన ఇజ్రాయెల్ వైఖరి. అమెరికా, ఇరాన్ ఒప్పందంలో ఇజ్రాయెల్ చర్చల భాగస్వామి కాదు. ఇరాన్ను ఇజ్రాయెల్ ఒక తీవ్రమైన ముప్పు దేశంగా భావిస్తూ ఉంటుంది. ముఖ్యంగా లెబనాన్ సరిహద్దుల్లో హెజ్బుల్లాపై దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పీస్ డీల్పై చివర్లో ఒక ఆసక్తికర ప్రకటన చేశారు. ఇరాన్తో కుదిరిన ఒప్పందం ఫైనల్ కాదని, ఇరాన్ సరిగ్గా ప్రవర్తించకపోతే మళ్లీ బాంబులేస్తామని హెచ్చరించాడు. దీంతో ఇజ్రాయెల్ వైపు నుంచి ఇరాన్కు మళ్లీ దాడుల భయం తప్పదు అన్న అనుమానాలు అలాగే ఉన్నాయి. ఇప్పటికైతే ఇరాన్, గల్ఫ్ దేశాలకు ఊరట లభించిందని చెప్పాలి.
గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఖతార్, ఇరాక్ దేశాలకు హర్ముజ్ జలసంధి తప్ప సముద్ర మార్గం నుంచి చమురు ఎగుమతులు చేయడానికి మరో ప్రత్యామ్నాయం లేదు. గత కొన్నాళ్లుగా యుద్ధం కారణంగా జలసంధి మూత పడడంతో వీరి ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఇప్పుడు జలసంధిని మళ్లీ తెరవడం పెద్ద ఊరటగానే చెప్పాలి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు జరిగిన పీస్ డీల్ ప్రకారం అమెరికా తన ఆర్థిక ఆంక్షలను సడలించనుంది. దీనివల్ల ఇరాన్ మళ్లీ అంతర్జాతీయ మార్కెట్లో స్వేచ్ఛగా చమురును అమ్ముకోవచ్చు. అలాగే విదేశాల్లో స్తంభింపచేసిన బిలియన్ల కొద్దీ ఇరాన్ నిధులు తిరిగి దక్కే అవకాశముంది. ఇరాన్ యుద్ధానంతర పునర్నిర్మాణం కోసం $300 బిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 25 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ఈ ఒప్పందంలో ప్రతిపాదించింది. అమెరికా నేరుగా నగదు రూపంలో పరిహారం చెల్లించకపోయినా ఇరాన్పై ఉన్న అంతర్జాతీయ అమెరికా ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తుంది. అలా ఇరాన్ ఆర్థికంగా కోలుకునేందుకు ఛాన్స్ ఇస్తుంది. ఖతార్ లాంటి సంపన్న దేశాలు ఇరాన్కు కొంత సాయం చేసే ఛాన్స్ ఉంది. నిజానికి ఇరాన్ మొదట చర్చల్లో పూర్తి యుద్ధ నష్టపరిహారం నేరుగా అమెరికా, ఇజ్రాయెలే చెల్లించాలని డిమాండ్ చేసింది. కానీ అమెరికా ఒప్పుకోలేదు. దీంతో ఆంక్షల తొలగింపు, అంతర్జాతీయ పునర్నిర్మాణ ప్యాకేజీ కింద నష్టాన్ని భర్తీ చేయడానికి ఇరు పక్షాలు ఒక అవగాహనకు వచ్చాయి. కానీ ఇజ్రాయెల్ ఇంకా ఈ ఒప్పందాన్ని పూర్తిగా అంగీకరించలేదు. దీంతో నష్టపరిహారం, శాంతి ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా అనేది రాబోయే 60 రోజుల చర్చల్లో క్లారిటీ వస్తుంది.